సుమన్ టీవీకి స్వాగతం అండి. వ్యాకరణ అంశాలు అనేవి విద్యార్థులకి మంచి మార్కులు తెచ్చిపెట్టడానికి అవకాశం ఉండేవి. మార్కులు వచ్చినా వ్యాకరణ అంశాల వల్లనే 20 మార్క్స్, మనకి 20 మార్కులు ఉంటాయి. వ్యాకరణం వచ్చేసరికి 20కి 20 మార్కులు వస్తే విడిగా ప్రశ్నల్లో కొంచెం ఒకటో రెండో తగ్గినా మనకి 10/10 వాళ్ళకి ఎక్కువ మార్కులు స్కోర్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వ్యాకరణం మీద తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మంచి పట్టు సంపాదించాలి, మంచిగా అన్నీ నేను ఏదైనా రాయగలను అనే స్థితికి రావాలంటే ఫస్ట్ మీరు మొట్టమొదటగా సంధి మనకు వచ్చేది మన పాఠంలో వచ్చేసరికి 10వ తరగతిలో సవర్ణ దీర్ఘ సంధి. వర్ణము అంటే అక్షరం, అదే అక్షరం పూర్వ పరస్వరంబులకు పరస్వరంబు ఏకాదేశమగుట సంధి అని అంటాము. రాముడు చూడండి, విద్యార్థి, విద్య ప్లస్ అర్ధి, విద్య ధ్యాలో ఆ ఉంది, ఆ ప్లస్ ఆ, ఇది అదే అక్షరం యొక్క దీర్ఘం వచ్చింది కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి. గుర్తుపెట్టుకోండి. గుణ సంధి ఉప ప్లస్ ఇంద్ర, ఉపేంద్ర. చూడండి, ఇక్కడ అకారానికి ఈ ఊరు వస్తే ఏ ఓ అర్, ఈకి ఏ వస్తుంది, ఊకి ఓ వస్తుంది, రూకి అర్ వస్తుంది. ఇక్కడ అకారము అంటే ఇక్కడ అకారం ఉంది కాబట్టి ఈ వచ్చింది కాబట్టి ఏ వచ్చి ఉపేంద్ర అయింది. ఏంటంటే మెయిన్ మీరు విద్యార్థులు గుర్తుపెట్టుకోవాల్సింది, దీర్ఘం వినపడితే సేమ్ అక్షరాలు ఇక్కడ ఆ ఉండి ఇక్కడ ఆ ఉంటే కవి ప్లస్ ఇంద్రుడు, కవిలో ఈ ఉంది, ఇంద్రుడులో ఈ ఉంది. కవి ప్లస్ ఇంద్రుడు, కవీంద్రుడు, ఈ దీర్ఘం వచ్చింది. అలాగే ఉప ప్లస్ ఇంద్ర, ఉపేంద్ర గుణసంధి, ఇదొకటి. నెక్స్ట్ మహోదయము, మహా ప్లస్ ఉదయము. మహా అన్నప్పుడు ఆ ఉంటుంది, ఉదయంలో ఊ ఉంటుంది, ఓ వచ్చి మహోదయము. ఇలా ఉదాహరణ మూడిటికి. ఋషి, మహర్షి, మహా ప్లస్ ఋషి, రు ఉంటుంది, అర్రని వచ్చి మహర్షి అవుతుంది. ఇది గుణసంధికి సంబంధించింది. తర్వాత అభ్యాగతుడు, అభి ప్లస్ ఆగతుడు. ఇప్పుడు నాన్న వినండి, మీరు ఒక్కసారి విడతీసినప్పుడు మనకి ఎక్కడైనా యకారం కనపడిందా? కనపడలేదు. కానీ కలిపి రాసినప్పుడు మాత్రం అభ్యా యావత్తు వచ్చింది, అభ్యాగతుడు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విడదీసి అన్వాయుధము, అలాగే అణు ప్లస్ ఆయుధము, అన్వాయుధము, ఇలా వచ్చేవి యణాదేశ సంధి. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి రుగాగమ సంధి. రకారం అనేది ఆగమము. వినండి, ఆగమము అంటే ఏంటంటే మిత్రవద ఆగమ, మిత్రుడి వలె మన స్నేహితుడు వచ్చి మన పక్కన ఎలా కూర్చుని ఉంటాడో అలా వచ్చేది ఆగమం. తోసేసి వచ్చేది శత్రువద ఆదేశ, శత్రువు వలె వచ్చి చేరేది ఆదేశము. ఇక్కడ ఆగమ సంధి రు అనేది వస్తుంది. పేదరాలు, పేదరాలు ఉంది, దీన్ని విడదీద్దాం. పేద ప్లస్ ఆలు. ఇక్కడ రకారం అనేది లేదు, రకారం అనేది ఆగమంగా వచ్చింది కాబట్టి మీకు బాగా గుర్తు ఏంటంటే పేదరాలు విడదీసినప్పుడు రకారం కనపడదు,
కలిపి రాసినప్పుడు రకారం వస్తుంది. పేదరాలు మనకు వచ్చే సందులు ఇవే ఎక్కువ వస్తాయి. ఉత్వ సంధి ఉత్తునకు ఉకారానికి అంటే ఉకారానికి సంధి జరుగుతుంది. ఉకారము అంటే ఉత్తు అనొచ్చు, ఉకారము అనొచ్చు అమ్మ. దీన్ని ఏదైనా ఒకటేను. రాముడు అతడు చూడండి, రాముడు డు డు అన్నప్పుడు ఊ, రాముడు ప్లస్ అతడు, రాముడతడు డ సంధి జరిగింది. సంధి లేని చోట స్వరంబు కంటే పరమైన స్వరంబు అన్నట్టు సంధి అంటే ఏకపదం, రెండు సమర్థంబులకు పదంబులు కరెక్ట్ అయిన పదాలు రెండిటికి అర్థం రావాలి. దీన్ని కలిపి ఏకపదంగా ఏర్పడటం సంధి అయింది. ఇంతవరకు ఇవి వస్తాయి. సమాసాలు వచ్చేసరికి అలంకారాలు ఇది అయిపోయింది. అలంకారాలు మనకి మెయిన్ వచ్చేది. అలంకారాలు రెండు రకాలు, శబ్దాలంకారాలు, అర్ధాలంకారాలు. శబ్దం ప్రధానంగా వచ్చే అలంకారాలు శబ్దాలంకారాలు. అవి ఏంటంటే వృత్యనుప్రాస అలంకారం అమ్మ. మనకి 10th 10వ తరగతిలో వచ్చేది మెయిన్ వృత్యనుప్రాస. ఆ వృత్యనుప్రాస అంటే ఆవృత్తి అంటే మరలా మరలా వచ్చుట. ఒకే అక్షరం అనేక సార్లు వస్తే అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. కాకి కోకిల కాదు కదా, కాకి కోకిల కాదు కదా. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకే అక్షరం అనేక సార్లు వచ్చింది కాబట్టి ఇది వృత్యనుప్రాస. ఇలాంటివే ఇంకా చాలా ఉంటాయి. లచ్చి వచ్చి పుచ్చకాయలు తెచ్చి ఇచ్చింది, లచ్చి వచ్చి పుచ్చకాయలు తెచ్చి ఇచ్చింది. ఇలాంటి చాలా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు నాన్న. ఇలాంటి విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు ఇలాంటివన్నీ వృత్యనుప్రాస. ఇలా మెయిన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికమ్మా అంత్యానుప్రాస. అంత్య అంటే చివర, మనం చెప్పుకునే చోట చివర. ఇప్పుడు ఒక్కటి రాస్తాను చూడండి. నగారా నగారా మోగిందా, నయాగరా దుమికిందా. ఇక్కడ చివరమ్మ చూడండి, దా దా. అంత్య అంటే చివర. చివర ఒకే అక్షరం వస్తే అది అంత్యానుప్రాస. మనకు వచ్చే అలంకారాలు వృత్యనుప్రాస, అంత్యానుప్రాస. కుక్క పిల్ల, అగ్గిపుల్ల, సబ్బు బిళ్ళ ఇలాంటివి కూడా అలంకారాలు అంత్యానుప్రాస అవుద్ది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి వృత్యనుప్రాస అయిపోయింది, తర్వాత అంత్యానుప్రాస అయిపోయింది. చేకానుప్రాస మెయిన్ వచ్చేది మనకి చేకానుప్రాస. చేక అంటే జంట, చేక అంటే జంట అక్షరాలు వెంట వెంటనే వస్తాయి. అక్కకు చెప్పు, చెప్పు తెగిపోకుండా నడవమని. అక్కకి చెప్పు, చెప్పు ఒక అర్థం, చెప్పు తెగిపోకుండా నడవమని. ఇలా రెండు పదాలు వెంట వెంటనే వస్తాయి కానీ అర్థభేదం. అరటి తొక్క తొక్క రాదు. ఇలా ఇలా వస్తే గుర్తుపెట్టుకోండి. నీటిలో పడిన తేలు తేలుతుందా. ఇలాంటి శ్రీరాముని బాణం దెబ్బకు వాలిపోయాడు. ఇది మనకి ఛానల్ నుంచి ఇవ్వకపోయిన మొన్న ఎగ్జామ్లో శ్రీరాముని బాణం దెబ్బకు వాలిపోయాడు. వాలి అనే ఆయన వాలిపోయాడు. వాలిపోవటం అంటే పడిపోవటం. ఇలా ఇది చేకానుప్రాసమ్మ. మనకు వచ్చేది వృత్యనుప్రాస, చేకానుప్రాస, లాటానుప్రాస అనే ఒకటి ఉంటుంది. అదేంటంటే అర్థం ఒకటే కానీ తాత్పర్య భేదం. శేషసాయికి మొక్కు శిరము శిరము, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ. ఇలా శేషసాయికి మొక్కు శిరము శిరము తాత్పర్య భేదం ఉంటుంది. ఇది లాటానుప్రాస. ఇంకొకటి వచ్చేసరికి అతిశయోక్తి అలంకారం. అతిశయోక్తి అంటే ఎక్కువ చేసి చెప్పటం. ఉన్న విషయాన్ని మనం ఎక్కువ వాడు ఓవర్గా చెప్తున్నాడు రా అని అంటారు, అదే అతిశయోక్తి. అతిశయోక్తి అంటే వాడు తాడి చెట్టంత పొడవున్నాడు, హైట్ ఉన్నాడు కానీ ఎక్కువ చేసి చెప్పాం. ఆమె మా ఊరిలో మేడలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇలాంటివన్నీ శబ్దాలంకారాలమ్మ. అర్ధాలంకారాలు వచ్చేసరికి ఉపమాలంకారం. ఉపమ అంటే పోల్చి చెప్పటం. ఆమెను ఈమె వలె ఉన్నది, లాగా వలె అని వస్తే ఉపమాలంకారం. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. మనకొచ్చేది ఉపమాలంకారం. తర్వాత
అభేదం చెప్పటం, భేదం లేదు, డిట్టో, సాక్షాత్తు ఈశ్వరుడితడే అని చెప్పేది రూపకాలంకారం. అభేదం చెప్పటం, ఉపమానానికి ఉపమేయానికి ఏం లేదు. నగరారణ్య హోరు, నరుడి జీవన ఘోష, దీన్ని అసలు ఏం భేదం లేదు, డిట్టో ఇలా చెప్తే రూపకాలంకారం. ఇలాంటి శ్లేషాలంకారం, శ్లేష అంటే అమ్మ 2 అర్థాలు ఉంటాయి, 2 అర్థాలు ఉపయోగించవచ్చు. ఎలాగంటే మామిడాకులు తెచ్చివ్వండి, ఒక వాక్యం నేను ఇచ్చా, దీంట్లో ఏ అలంకారం ఉంది? మామిడాకులు, మామిడి చెట్టు ఆకులు తెండి ఒక అర్థం, మా విడాకులు తెచ్చివ్వండి, ఇలా 2 అర్థాలు వస్తే అది శ్లేషాలంకారం. అలంకారాలు వచ్చేసరికి శ్లేష, ఉపమ, రూపక, ఇలాంటి అతిశయోక్తి, వృత్యనుప్రాస, చేకానుప్రాస, ఇలాంటివన్నీ మనకు వస్తాయి. ఇంకోటి ఏంటంటే తర్వాత సామాన్య వాక్యము, సంయుక్త వాక్యము, సంశ్లిష్ట వాక్యం. సామాన్య వాక్యం అంటే ఏంటంటే నేను రాముడు అన్నం తిన్నాడు, సమాపక క్రియ అయిపోయింది, కంప్లీట్. రాముడు అన్నం తిన్నాడు, అది కర్త కర్మ క్రియ అయిపోయింది. తర్వాత ఇంకోటి అసమాపక క్రియల మధ్యలో ఎన్నైనా పెట్టచ్చు, లాస్ట్కి సమాపక క్రియ. రాముడు అన్నం తిని బడికి వచ్చి పాఠాలు చదివి ఇంటికి వెళ్ళాడు, ఇది సంశ్లిష్ట వాక్యం. తర్వాత సంయుక్తము అంటే రెండింటినీ కలిపి ఒక వాక్యంగా చేయి. రైలు వచ్చింది, చుట్టాలు రాలేదు, మధ్యలో ఒక పదం వాడతాం. రైలు వచ్చింది కానీ చుట్టాలు రాలేదు, ఇది సంయుక్త వాక్యం. నేను బాగా చదివాను, మంచి మార్కులు వచ్చాయి, నేను బాగా చదివాను కాబట్టి మంచి మార్కులు వచ్చాయి, ఈ వాక్యాలు ఒకటి వస్తాయి. ఇంకొకటి ఏంటంటే మనకి గ్రాంధిక భాషలోది ఆధునిక భాషలోకి మార్చటం. నేను బడికి వచ్చు చుంటిని అని నేను అలా మాట్లాడేది గ్రంథాల్లో రాసే భాష. మనం మామూలుగా ఎలా నేను బడికి వస్తున్నాను, ఇది ఒక మార్కమ్మ. ఇలా ఒక్కొక్క పాయింట్, ఒక్కొక్క వ్యాకరణం, ఒక్కొక్క మార్క్ వస్తుంది. అలాగే గణ విభజన మెయిన్ మనకి ఛందస్సు. ఛందస్సు వచ్చేసరికి గురువు లఘువు. మీకు లోగడ గురువు గుర్తు ఇది, లఘువుకి గుర్తు ఇది. గురువులు అంటే దీర్ఘాక్షరాలు గురువులు, సున్నాతో ఉండే అక్షరాలు గురువులు, ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరాలు గురువులు, సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరాలు గురువులు, పొల్లు హల్లులతో కూడిన అక్షరాలు గురువులు. చాలామంది ఇదంతా కలిపి ఒకే అక్షరం అనుకోరు. ఏం చేస్తారు? కీ లఘువు, నకారం లఘువు ఇలా పెడతారు, ఇది రాంగ్. ఇదంతా కలిపి ఒకే అక్షరం, ఇలా గుర్తించండి అమ్మా. తర్వాత వచ్చేసరికి ఛందస్సులో మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది వృత్త పద్యాలు. వృత్త పద్యాలు అంటే ఏంటంటే ఉత్పలమాల, చెంపకమాల, మత్తేభం, శార్దూలం, ఇవి వృత్త పద్యాలు అంటారు. మీకు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక ఇలా వేసుకుని ఉత్పలమాల, చెంపకమాల, మత్తేభం, శార్దూలం, మత్తేభం, ఇలా లాస్ట్కి మత్తేభం పెడదాం. ఉత్పలమాల భర్ణ భరవ బాతో మొదలవుతాయి, ఇది నాతో మొదలవుతాయి, ఇది మాతో మొదలవుతాయి, ఇది సాతో మొదలవుతాయి. గుర్తుపెట్టుకోండి నాన్న. ఇది శార్దూలం అంటేనేమో మాతో మొదలవుతాయి, మత్తేభం అంటేనేమో సాతో మొదలవుతాయి. దీనికి ఇంకొక ఇదేంటంటే యతి స్థానం అని ఉంటుంది. యతి ప్రాస అంటేనేమో పద్యంలో 2వ అక్షరం, యతి అంటే దానికి మొదటి అక్షరానికి వాడు నియమిస్తాడు 10వ అక్షరం యతిని. 10వ అక్షరం యతి, ఇది 11వ అక్షరం యతి, ఇదేమో 12 ఉండదు, 13వ అక్షరం యతి, 14వ అక్షరం యతి. ఈ టేబుల్ మీరు ఇలా గుర్తుపెట్టుకుంటే మీరు ఉత్పలమాలకి ఏం గణాలు ఉంటాయి, చెంపకమాలకి ఏముంటాయి, శార్దూలానికి ఏముంటాయి, మత్తేబానికి, ఇది యతి స్థానం. ప్రాస నియమము, ప్రాస అంటే పద్యంలో 2వ అక్షరాన్ని ప్రాస అంటారు. ప్రాస నియమం అనేది పద్యంలో లక్షణం, అది పద్య లక్షణం. తర్వాత వచ్చేసరికి మనకి ఇది వృత్త పద్యాలు, జాతి పద్యాలు, ఉపజాతి పద్యాలు. ఆట వెలది, తేట గీతి, సీసం మనకు వచ్చే మెయిన్ 10th లో.
ఆటవెలది, తేటగీతి. తేటగీతి లక్షణం ఏంటంటే దీంట్లో వచ్చేసరికి మీకు సూర్యగణాలు, ఇంద్రగణాలు, గల నగణం, ఇవి సూర్యగణాలు. ఇంద్రగణాలంటే నల, నగ, సల, భ, ర, త ఇలా ఉంటాయమ్మా. ఇవి మీకు బిట్లో అడిగేది. ఇంద్రగణాలేంటి, సూర్యగణాలేంటి, ఛందస్సుకి సంబంధించి ఇవి వస్తాయి. ఓకేనా. తర్వాత వచ్చేసరికి మనకి ప్రత్యక్ష కథనం, పరోక్ష కథనం. ప్రత్యక్ష కథనం, పరోక్ష కథనం అది మీకు ఇంగ్లీష్లో కూడా డైరెక్ట్, ఇండైరెక్ట్. ప్రత్యక్ష కథనం అంటే మీకు చాలాసార్లు బిట్ అడుగుతాడు. వీటిని తెలుగులో ఉద్ధరణ చిహ్నాలు అంటారు. ఉద్ధరణ చిహ్నాలు. ఇది ఒక నేను రేపు బడికి రాను అని నేను చెప్పా డైరెక్ట్. నేను రానని చెప్పి ఆమె చెప్పింది. ఆమె రేపు బడికి రానని చెప్పింది. ఇది ప్రత్యక్ష కథనంలో నుంచి పరోక్ష కథనంలోకి మార్చటం. వీటికేమో ఉద్ధరణ చిహ్నాలు అంటాం. ఇది ఒక పాయింట్. ఈ బిట్స్, ఈ గ్రామరే ఎక్కువ మీకు వ్యాకరణాల్లో వస్తుంది. ఇంకోటి ఏంటంటే సొంత వాక్యం అమ్మ. సొంత వాక్యం మాత్రం 2 ఇస్తాడు, ఒక్కటి కూడా వదలొద్దు. సొంత వాక్యం అంటే మీరు ఏది రాసినా ఇస్తాడు. అర్థమైందా? ఏంటంటే ప్రాణం పోయు అనేది ఇచ్చాడు అనుకోండి, వైద్యుడు ప్రాణం పోస్తాడు. రోగికి వైద్యం ప్రాణం పోస్తాడు, ఇలా రాయొచ్చు. ఇంకా ఏంటంటే గొడ్డలి పెట్టు. గొడ్డలి పెట్టు అంటే ఏంటి? గొడ్డలి పెట్టి కొట్టడం కాదు. గొడ్డలి పెట్టు అంటే ఆటంకం కలిగించటం. ఇలాంటివన్నీ మీరు సొంత వాక్యాలు మాత్రం 2 వదలొద్దు. ఛందస్సు గుర్తుపెట్టుకోండి. ప్రత్యక్ష కథనం, పరోక్ష కథనం గుర్తుపెట్టుకోండి. సామాన్య వాక్యం, సంయుక్త వాక్యం గుర్తుపెట్టుకోండి. పర్యాయ పదాలు, నానార్థాలు, వ్యుత్పత్త్యర్థాలు ఇలాంటి. దాశరథి, దశరథుని కుమారుడు శ్రీరాముడు. దాశరథి ఇది ఇస్తాడమ్మా. ఇది ఒక వాక్యం లాగా వ్యుత్పత్త్యర్థం రాయమని ఇస్తే ఇలా రాయండి. బిట్ పేపర్ రాసేటప్పుడు చక్కగా మనసు దాని మీద పెట్టి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే బిట్లు రాసేటప్పుడు కాదు అని తీసేయండి. ముందు కాదు, ఇది కాదు. జలము అని ఇచ్చాడు, జలము అని ఇచ్చి నీరిచ్చాడు, అమృతం ఇచ్చాడు, వేరు పదాలు ఇస్తాడు. జలము అంటే నీరు అవుతుంది, కానీ అక్కడ అమృతం ఇచ్చాడు, పానీయం ఇచ్చాడు, లేకపోతే తేనిచ్చాడు, అలా ఇచ్చాడు. కానీ తీసేయండి. చివరికి జలము అంటే ఎప్పుడో చెప్పారు మాకు నీరు అని, అలా పెట్టండి. కానీ తీసేయండి. తర్వాత కరెక్ట్ ఆన్సర్ మిగులుద్ది. ఇలా బిట్ పేపర్ వెళ్ళండి. మంచి మార్కులు 20కి 20 తెచ్చుకుంటే అక్కడ మనకి మెయిన్ పేపర్లో కలిసి మంచి మార్కులు స్కోర్ చేయడానికి, మంచి మార్కులు తెచ్చుకోవటానికి అవకాశం ఉంటుంది. స్లో వాళ్ళు వచ్చేసరికి బిట్ పేపరు రాసేటప్పుడు మీరు ఒక్కసారి ఆ బిట్స్ అన్నీ చూసుకుని నేను ఎలా రాశాను, ఒక్క బిట్ పోయినా 1 మార్కు పోదు. కాబట్టి చాలా జాగ్రత్తగా బిట్ పేపర్ తీసుకుని చక్కగా రాసేసి మనం ఏమి రాసాము. కొందరు మొన్న బిట్లో 8 బిట్లు ఎగరగొట్టేసారు రాయకుండా. కానీ బిట్స్ పోతే మార్కులు పోయినట్టే. కాబట్టి మొత్తం బిట్లు నేను ఇది పెట్టానా లేదా అని చూసుకుని చక్కగా పేపర్ ప్రజెంటేషన్ బాగా చేస్తూ బాగా రాయాలని ఆశిస్తున్నాను. నాకు ఈ సుమన్ టీవీ వాళ్ళు ఈ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తాను.